హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మొన్న హైదరాబాద్కి వెళ్ళానండి ఫ్రెండ్స్తో కలిసి. ఒక ఇంపార్టెంట్ పని ఉండే. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో వెళ్ళడము రావడము ఇది కాదండి. మధ్యలో మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా కనులకు విందుగా ఉన్నట్టుగా ఉందండి. అంటే ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన రహదారి అని చెప్పొచ్చండి. మనం ఎంత దూరం జర్నీ చేసామా అన్న అలసట అనేది కానీ మనకు ఇబ్బంది అని కానీ తెలియకుండా మార్గమధ్యంలో మొత్తము వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు మధ్యలో అలా మొత్తం ప్లాంటేషన్ అండి, చెట్లండి, రకరకాల పూలతోని రకరకాల రంగులతోటి చక్కటి ఆకృతులతోటి వాటిని కట్ చేసి చాలా అంటే చాలా కన్నులకు విందుగా మధ్యలో మొత్తము ఫస్ట్ ఫ్లవరింగు గ్రీను, తర్వాత మళ్ళీ ఫ్లవరింగు, మళ్ళీ కాస్త గ్రీను, మళ్ళీ ఫ్లవరింగు. అసలు ఎంత చక్కగా చేశారండి ఆ గార్డెనర్స్. ఎవరో వాళ్ళకి మాత్రం నిజంగా సలాం చెప్పాలండి. చూడండి, అసలు నేను చెప్తున్నానండి కాదు, నేను మధ్యలో ఒక ఫేమస్ హోటల్ ఉంటుంది అంతవరకే తీసానండి వీడియో. తర్వాత పడుకున్నాలేండి. చూసారా అసలు అవంతా ఒరిజినల్ ప్లాంట్స్ అండి అవన్నీ. దాన్ని ఎంత చక్కగా కట్ చేసి, అంటే మనకు ఎంత దూరం జర్నీ చేసినా మనకు అలసట అనేది తెలియకుండా ఆ ప్రకృతిలో మనం మమేకమై నడుస్తున్నామా అన్న విధంగా వాళ్ళు ప్లాన్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు. మనకు ఎటువైపు చూసినా విండో నుంచి ఎటువైపు చూసినా మనకు అంత పచ్చదనంతో మనకు అలసట కానీ విసుగు కానీ రాకుండా ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేయడానికి ఆగామండి. ఇది ఫేమస్ హోటల్ అండి. మా వరంగల్ హైదరాబాదు తిరిగే వాళ్ళకైతే ఈ హోటల్ తెలుస్తుంది. ఇక్కడ నాకు నచ్చిన ఏంటంటే ఈ చెక్కతోటి చేసిన వస్తువులు ఒకటి, తర్వాత పింగానివి, తర్వాత మట్టితో చేసినవండి. ఇక్కడ ఇంకా అది కూడా ఇంకొక షాప్ ఉంది, నేను దాన్ని వీడియో తీయలేదండి. చూడండి, పింగానివి, మట్టివి, టీ కప్స్ అలాంటివి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, చెక్కతోటి అసలు చాలా రకాలుగా చేశారండి. అంటే కొంచెము ఎక్స్పెన్స్ అనిపిస్తుంది ఎవరికైనా, కానీ వాళ్ళు చేసే పనికి అది పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళ కష్టం అంతుంది దాంట్లో అనిపిస్తుంది. తర్వాత రిటర్న్లో నేను ఏం చేశానంటే అప్సిగూడ, హైదరాబాద్ అప్సిగూడ ఫ్లైఓవర్ దిగంగానే ఇటు వరంగల్కి వచ్చే వాళ్ళకైతే అక్కడ బొమ్మలు అమ్ముతుండే ఒక 2-3 బొమ్మలు కూడా తీసుకున్నానండి. నాకు ఎందుకోనండి చెట్లు, ఇంటీరియర్లు, డిజైను, ఏదైనా డెకరేషన్ చేసుకోవడం ఇలాంటివి చాలా ఇష్టం అండి.